యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని అన్నమయ్య కీర్తనను మనం పాడుకుంటున్నాం. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. ప్రప్రథమంగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ మహానుభావుడు ఎన్నో పాటలు మనకి స్వరరచన చేసి గానం చేసి అందిస్తున్నారు. మరి ఆయన మీ అందరికీ తెలుసు, అపర అన్నమయ్య అవతారం, లేకపోతే ఇది సాధ్యం కాదు అందరికీ కూడా. కృతజ్ఞత అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి పాదపద్మములకు మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. మరి ఒకసారి ఫోన్ నెంబర్ 8985417356. థ్యాంక్ యూ. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. రచన శ్రీ 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 అన్నమయ్య. సంగీతం గానం శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు. రాగము మోహన రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫార్నోట్స్ ఏమీ ఇందులో కలవలేదు. గురువుగారు ఆ ప్రయోగాలు చేయలేదు. ప్యూర్ మోహన రాగం. హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు ఈ రాగాన్ని. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సరిగా పదస. జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు లేవు. అవరోహణ సాధాప గరిస. నీమ అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రిటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళము మిశ్ర చాపు తాళం. జాగ్రత్తగా గమనించండి. మిశ్ర చాపు అంటే 7 క్రియలు అనమాట. ఇవి ఈ తాళాన్ని 2 బీటులు చేతేస్తారనమాట. ఫింగర్ కౌంట్స్ ఉండవు. అయితే సౌలభ్యం కోసం వేసుకుంటారు, అది వేరే విషయం. అసలు ఫస్ట్ 2 బీటులతో తక్కిట్ట కిట్ట తక్క తక్కిట్ట కిట్ట తక్క ఇలా 2 బీట్లు చేతేస్తారు. సౌలభ్యం కోసం మనకి తక్కిట్ట కిట్ట తక్క తక్కిట్ట కిట్ట తక్క అని వేస్తారనమాట. శృతి, ఒరిజినల్ శృతి గురువు గారు 1వ శృతిలో పాడారు. అంటే మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు. నేను 1.5 శృతిలో పాడుతున్నాను. ఈ 1.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటను పాడుకుపోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా పగరి సా. లో పిచ్లో ఏం స్వరాలు వాడలేదు. తారాస్థాయిలో సరి గరి సా, తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారన్నమాట.
తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మిశ్రి చాప్ తాళం చూడండి, ఇక్కడ నడక తక్కిట కిట తక్క తక్కిట కిట తక్క. జగన్మోహనాకార జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీణులు తనియవు. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీణులు తనియవు. సన్నిధిని మిమ్మును తీయించి సరుసజిహ్వయు తనియదు. సన్నిధిని మిమ్మును తీయించి సరుసజిహ్వయు తనియదు. విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. కడగిని ప్రసాదమే కొన్ని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు. కడగిని ప్రసాదమే కొన్ని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు. నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు. నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు. వెడగుదన విధి కలిగే ఇది నా వేలితో వెడగుదన మిది కలిగే ఇది నా వేలితో నీ వెలితో జగన్
పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార జగన్మోహనాకార. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు. చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు. అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మలను మోహింపజేసితి. అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మలను మోహింపజేసితి. వెలయ నిన్నియుదేరె మునుని వేలితో వెలయ నిన్నియుదేరె మునుని వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార జగన్మోహనాకార. థ్యాంక్ యూ అండి. చక్కని పాట, వీణుల విందుగా ఉందన్నమాట. గురువుగారు చాలా అద్భుతంగా పాడారు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.